నీకెవరంటే ఇష్టం? నాకు మా అమ్మ అంటే ఇష్టం సార్. వీడిని చూసి నేర్చుకోండిరా. హీరోలు అంటే డ్యాన్స్లు ఫైట్లు చేసేవాళ్ళు కాదురా, మనని కనిపించిన అమ్మా నాన్నలే నిజమైన హీరోలు. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా. ఇకపైనే వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. చెరిగింది దీపం, కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం. కొండంత శోకం నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. పగలే దిగులైన నడిరేయి ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి. ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి. ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోన. మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ తోట ఉన్నా నీ ధ్యాసలోన. నిజమై నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. అడుగై నీతోనే నడి చూస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా. అయ్యో వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే. అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట,
अपराधिनि येसय्या कृप చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా कृप చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా कृप చూపి బ్రోవుమయ్యా నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు నిపమించకయే కృపలో అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసితిని ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసితిని క్రూరుండనై కొట్టితిని శుద్ధుడాచ్యం కలిగిన దేవా నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి ఈ లోక యాత్రను ముగించుకుని ఇదిగో తండ్రి మేము ఇక్కడ ఉన్న వారందరం ఒక దినాన్ని వెళ్ళవలసిన వారు అయితే తండ్రి ముందుగా నీ బిడ్డను పిలుచుకున్న కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శిరోమణమ్మ గారిని ప్రభా నీ బిడ్డను పిలుచుకున్నావయ్యా. ఇదిగో తండ్రి తన ఇష్టమైన పొలములో మంచి పుష్పాన్ని ఎలాగైతే తుంచుకుంటారో ఆ విధంగా నీ తోటలో ఉన్న ఆ యొక్క పుష్పమును అయాను తుంచుకొని తీసుకెళ్ళినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎదుగో తండ్రి నీ కృప ఈ కుటుంబానికి కలుగునుగా, పరిశుద్ధాత్మ ఆదరణ కలుగునుగా. దేవుడు అన్యాయం చేసి అనుకోకుండా దేవానికి స్తోత్రం యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళాడు. ఆమె జీవితాన్ని బట్టి నీ నామానికి మహిమ కలుగునుగా చెప్పే విశ్వాసంలోనికి మమ్మల్ని అందరినీ ఈ కుటుంబాన్ని నడిపించమని ప్రార్థిస్తూ అయ్యా ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో తండ్రి వాతావరణాన్ని అనుకూలపరచండి. ఐదో తండ్రి ఆ పుస్తక కార్యక్రమం వరకు వర్షం పడకుండా ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం చేయమని మరొకసారి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ శిరోమణమ్మ గారి జీవితం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె శేష జీవితం అంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ Sarvonata Devu Rode
కాబట్టి దేవుడు తన వాక్కు ద్వారా ఈ కుటుంబాన్ని ఆదరిస్తున్నాడు. ఈ డిసెంబర్ మాసం వచ్చింది అనగానే ఈ చర్చిలో ఆమెది ఎక్కువ ఆర్భాటం ఉంటుంది. ఆమె లేకపోతే క్రిస్మస్ లేదు, ఆమె లేకపోతే పండగ లేదు ఇక్కడ. ఎందుకంటే అనేక సార్లు మమ్మల్ని పిలిచింది, అనేక సార్లు ఇక్కడ వీబీఎస్లు కావచ్చు, సండే స్కూల్ కావచ్చు, సంఘాన్ని ఆనుకొని జీవించిన వ్యక్తి. బైబిల్లో అన్న అని ఒక ప్రవక్త ఉంటుంది, ఆయన ఎప్పుడు మందిరంలోనే ఉండిందంట. ఈమె గురించి మంచి సాక్షి నేనైతే చెప్పగలను, ఎందుకంటే ఆమె మందిరంలో సేవ చేస్తూ ఉండింది. ఆమె శేష జీవితం అంతా మందిరంలో గడిపింది. ఆమె ఇంట్లో ఎంతసేపు ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఆమె మనసంతా మందిరంలోనే ఉండేది. ఆమె మనసంతా దేవుని మందిరంలోనే, దేవుని మందిరాన్ని ఆనుకొని జీవించిన వ్యక్తి. దేవుని మందిరాన్ని ఎంతో పరిశుభ్రంగా దేవుని మందిరాన్ని ఉంచుకున్న వ్యక్తి ఆమె. కాబట్టి మనం అనుకుంటాం, ఇది ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు కదా, దేవుడు అన్యాయం చేశాడు కదా మనం అనుకుంటా. కానీ కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మనం ఎప్పుడు పుడతాము, ఎప్పుడు తిరిగి ఆయన సన్నిధికి వెళ్తామో ఆ దినములన్నీ దేవుడు ఆల్రెడీ ఆయన గ్రంథంలో రాసి పెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఈ రోజు జీవితం ఈ రోజు మాత్రం మనకు తెలుసు, కానీ రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఒకవేళ మనం అనుకుంటాం ఈమె ఉంటే బాగుంది కదా, అద్భుతంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకని జరుపుకునేవారం కదా అని. కానీ ఆమె దేవుని విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. దేవుడు ఆమెను పిలుచుకున్నాడు. 90వ కీర్తనలో మోషే అంటాడు, నరులారా తిరిగి రండి అని ఆయన పిలుచుచున్నాడంట. ఈ లోక యాత్ర, ఈ లోకంలో మనం ఎవరమైనా సరే ఒక దినాన దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు మనము శిరస్సు వంచవలసిన వారమై ఉన్నాం. మానవుడు ఎక్కడైనా భయపడతాడంటే కేవలం ఒక మరణం దగ్గరే మానవుడు భయపడతాడు. అయితే క్రైస్తవ జీవితంలో మరణానికి భయం లేదు, కానీ మరణాన్ని ఎదురీది మనం ముందుకెళ్తాం. ఎందుకంటే మరణం అనేది ప్రారంభము, మరణం అనేది ఈ లోకంలో మరణం అనేది ముగింపు. కానీ క్రైస్తవ చెక్కబెట్టిన ఆమె దేవుని ఇంటికి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ యొక్క తిమోతి పత్రిక ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. ఆ యొక్క కుటుంబ సభ్యులతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు సంపూర్ణమైన సంతోషము కలదు ఈ సన్నిధిలోన, సంపూర్ణమైన సంతోషము కలదు.
రాత్రి 11కి రవి ఫోన్ చేసి మాకు బాగలేదమ్మా అడ్మిట్ చేసుకుంటాము, మీరు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన మాకు ఏమి కాదు. తెల్లారి తల్లి అందరిని ప్రేమిస్తాను. అందరి వల్ల ప్రేమ ప్రభుత్వం చేస్తాను. అందరిన బంధువులు అందరినీ గ్రామస్తులందరూ అందరి వల్ల అందరిని నడిపించి మంచిగా స్థాపన చేస్తాను. మరి అదే ఎంతో మేలు చేస్తాను. అన్నదమ్ములు బంధువులు అందరూ నేను ఆమె కూడా చూడాలని ఆరాధన పెంచుకొని ప్రియమైన శిరోమణి అమ్మ సంఘముగా కుటుంబముగా బంధుమిత్రులతో కలిసి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా నీకు వందనాలు. చిన్న వయసులో కాపాడారు, యవ్వన వయసులో కాపాడారు, మంచి భర్తనిచ్చారు, మంచి కుమారునిచ్చారు. భర్తను పోగొట్టుకొని విధురాలైనప్పటికీ నీ పైన నమ్మకం కలిగి ఆయన తన కుమారుని తన కుటుంబస్తులతో కలిసి ఎంతో ప్రేమగా జీవించింది. మంచి పేరు ఇంతకాలం ప్రభా సోదరులు జీవింపజేసి ప్రభా ఈరోజు తెల్లవారుజామున సన్నిధికి ఆమె చేర్చుకునేందుకు వందనాలు. ఆమె విడిచిపెట్టి వెళ్ళిన తోబుట్టువులకి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆదరించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభా అన్న కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఇటు ఆయన చనిపోయాడు, అమ్మ చనిపోయింది. నాదిగా ఉన్నానే ప్రతిరోజు నేను పోయి వస్తే మా అమ్మ కూర్చోబెడుతుంది, మొలకరిస్తుంది. మా అమ్మ లేదే అని ఏడుస్తున్నాను. నీ ఓదార్చండి. ముఖ్యంగా మా సునీతమ్మని చక్కలేని బిడ్డలకి ఆయన తండ్రి మీరే. ఓదార్చండి, ఆదరించండి, పెంచింది. వారు అంటే అంత ఇష్టం. అవి ఏడుస్తున్నాడు. ఓదార్చండి. బంధుమిత్రులు, తోబుట్టువులు, గ్రామస్తులు అందరినీ ఓదార్చండి. సంఘస్థుని ఓదార్చండి, ఆదరించండి. ఒక నిరీక్షణ దీనికి ఆశ్చర్యపడుకుడి ఒక కాలం వచ్చుచున్నది. సర్వోన్నతుడైన దేవుడు ఆకాశం దిగి వచ్చినప్పుడు సమాధి చేయబడి వాళ్ళందరూ తిరిగి లేకపోతారు. నిరీక్షణ మేము కూడా కలిగి వాక్యం ఎలా చెబుతుంది, మరణాన్ని చూడకుండా ప్రతి నరుడెవడు పోతారు కోసం తన ప్రాణాన్ని తప్పించుకోగలవాడు ఎవడు. అయ్యా ఈరోజు అమ్మ అయితే రేపు నేను. ఒక్కొక్కరు మరణం ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ పాతాల వశం నుంచి తప్పించగలిగిన దేవుడు నువ్వు ఒక్కడే. నేనే మార్గం సత్యం జీవమునే ఉన్నా, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎదుగుతున్నాడు. పాతాల వశం తప్పించుకునే జీవితాన్ని సురమన్నమ్మ తెలుసుకునింది. తన జీవితాన్ని అప్పగించింది, రక్షింపబడింది, బాప్తిసం పొందింది, సాక్షి జీవితాన్ని జీవించింది. తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన ఆత్మని నరకం నుంచి తప్పించుకోలేదు. అదే రీతిగా ఈ మరణమందు ఎంతమంది అయితే ప్రభుని అంగీకరించకుండా ఉన్నారో వాళ్ళందరినీ నాయన ప్రభుని అంగీకరించి పాతాల నుంచి తప్పించే యేసు వైపు చూసి తప్పించుకొని ఒక రాజ్యానికి వారసులో ఉంటున్నాక వాతావరణాన్ని అదుపులో ఉంచు. ప్రభానికి సోదరం నాయన
చక్కగా భూస్థాపన కార్యక్రమాన్ని చేయడానికి కృప అనుగ్రహించాను. మేము ఎదుగుతున్నాం. ఖచ్చితంగా ఒకరోజు మేము ప్రాణంతో ఉంటే మీరు వచ్చేటప్పుడు అమ్మని తీసుకొస్తారు, మేము చూస్తాం. మా పోకడ అతి త్వరగా ఉంటే మేము కూడా మరణం ద్వారా నిన్ను ఎదుర్కొంటామని, నిన్ను చూస్తామని నిరీక్షణ గలవారే సాగడానికి ప్రయత్నించారు. సంఘం ఒక మంచి విశ్వాసం కోల్పోయింది. కుటుంబం ఒక మంచి అత్తని, తోబుట్టుని, అమ్మని కోల్పోయింది. గ్రామస్తులు ఒక మంచి స్నేహితురాలు కోల్పోయింది. సంఘం ఒక మంచి విశ్వాసాన్ని కోల్పోయింది. అందరికీ ఆదరణ దయచేయమని, ఓదార్చమని, మనవడు, మనవరాళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, ప్రభా, తమ్ముడు కూతుర్లు, అన్న కూతుర్లు, పెద్ద కుటుంబ స్వామి అందరినీ ఓదార్చమని యేసయ్య నామములో పెట్టుకుంటున్నాను. నా ప్రాణమై నా ప్రాణమై ఇప్పుడు ఎల్లప్పుడూ ముఖ్యంగా స్వరూపని విడిచిపెట్టబడిన కుమారుడితో అన్న బిడ్డలతో మధ్యాహ్న సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేకంగా నీ ప్రియ బిడ్డలైనా నాయన శరీరం బట్టి మీ సన్నిధిలో ప్రార్థించడానికి చేరి ఉంటున్నాం. ఇదిగోనైనా గత రాత్రి ఆకస్మికంగా లేదా ఇందులో కనపడే అందులో మాయమయ్యేది మన జీవితంలోని గాలి పొడను వంటిది, నీడ వంటిది అని వంటి బుద్ధిహీనులము. ఆయన శాశ్వత లోకం ఉందని తెలిసినా దానికి తగినట్లు జీవించకుండా ఉండే బుద్ధిహీనులమే. ఏ రకంగా కూడా మేము మా తలపులు, మా క్రియల ద్వారా మేము బుద్ధిహీనులుగానే కనపడుతున్నాము. దయగల తండ్రి, ఇది మరి తాను తలంచలేదు, కుటుంబీకులు తలంచలేదు, ఇలాగూ సడన్ గా నైనా ఆమెకు మరణం వస్తుందని. ఇదిగోనైనా గడిచిన కాలంలో ఆయా సందర్భాల్లో తాను కాయిలా పడ్డప్పుడు ఇదిగోనైనా ఒకవేళ ఆ దినాల్లో తలంచారేమో కానీ లేపో నిలబెట్టుకున్నాం తండ్రి. స్తోత్రాలు. జీవము గల తండ్రి, ప్రత్యేకముగా మేమందరము ఈ లోకంలో అశాశ్వతమైన బ్రతుకు కలిగిన వారమే. ఏ దినాన, ఏ గడియలో, ఏ క్షణములో పిలుపు వచ్చినా ఈ లోకాన్ని మేము విడవలసిన వారమైంటున్నాం. నీ దాసురాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆమెకి ఇచ్చిన పిలుపును బట్టి స్తోత్రాలు. బ్రతికిన దినములు నాయన, మరి ఆమె నీకు ఇష్టంగా జీవించినటువంటి తీరులో ఆమె నీ నామములో చేసినటువంటి పరిచర్యలను బట్టి, నీ నామములో సేవకులకు చేసినటువంటి పరిచర్యలను బట్టి, ఆలయంలో చేసిన పరిచర్యలను బట్టి, నీ నామములో ప్రభువా ఆమె చేసినటువంటి ప్రార్థనలను బట్టి మీకు స్తోత్రాలు. ఏవేవి శ్రేష్టమైనవో, ఏవి నైనా ఆమెకు ఆశీర్వాదాలు నైనా నీ కృపలో సంపాదించి పెట్టగలవో వాటన్నిటిని బట్టి స్తోత్రాలు. తన జీవిత కాలంలో నైనా సెంట్లు, సంఘ పరిచర్యలో కూడా ఇదిగో నాయన ఆమె ఆలయ వస్త్రాలు ఉతుకుట్లో తన యొక్క పాత్రను పోషించింది. మీకు స్తోత్రాలు. నీ దాసురాలు నాయన మరి విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆమెతో ఇంట నివసించేవారు మరి నాయన ఆమె బిడలై ఆయా ప్రదేశాల్లో నివసించే బిడ్డలు, చేరి వచ్చిన ప్రియులందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులకు ఆదరణ, సమాధానం దయచేయండి. ఇది ఆకస్మిక మరణము గనక దీన్ని జీర్ణించుకోవడం, కొంతనైనా దాన్ని అంగీకరించడం మనసులకు భారంగా, కష్టంగా ఉంటుంది. అయినా మేము చేయగలిగింది ఏమి లేదు, నీకు అప్పగించుకొని ముందుకెళ్ళవలసిన వారమే. ఆదరణ దయచేయండి. ఈ మధ్యాకాల సమయంలోనైనా నీ సన్నిధానంలో ఈ భౌతికాయ నుంచి తిరిగి పరిశుద్ధుల చేతికి అప్పగించడానికి సహాయం దయచేయమని, నైనా జరగనైనటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీ సన్నిధి బిడలకు తోడుగా ఉంచమని, నీ దాసురాలకు ఇచ్చిన జీవితాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఆమె ఒప్పుదలను బట్టి, నీ కృపను బట్టి ఆమె పాపదోషములు క్షమించి ఉంటున్నామని నిరీక్షిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అదే ప్రకారం దేవుడు ఆయనతో కూడా ప్రభు మాటను బట్టి చెప్తున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి మనము నిద్రించిన వారి కంటే ముందుగా అనుసరించారు. ఆర్పాటంతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని పూలతోనూ, పల్లవుని ఉనికి వచ్చి క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేచులు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలములు మేఘములు నిలబడిపోగలము. కాగా మనము సదాకాలం
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు. ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. చెమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా. చాలా ప్రేమ కలిగినటువంటి తల్లి కాబట్టి బైబిల్లో కూడా యేసుక్రీస్తు తల్లి కాబట్టి మరి ప్రార్థన చేస్తాం. ప్రేమంటే యేసు ప్రేమంటే, ఆహా ప్రేమంటే ఎలా ఉండాలి. నీ ప్రేమకు యేసు ప్రేమంటే, ప్రేమించి మాకై మరణించి. యేసు ప్రేమంటే, ఆహా ప్రేమంటే ఎలా ఉండాలి. యేసు ప్రేమకు సాటి లేరయా. లాజరును ప్రేమించావు,
నాలుగో దినం లేపి వచ్చావు అయ్యా లాజరును ప్రేమించావు. నాలుగో దినం లేపి వచ్చావు. యేసు ప్రేమంటే ప్రేమంటే ఇలా ఉండాలి. సాటిలేరయ్యా. భూస్థాపన ఆరాధన కొరకు దైవజనులు, ప్రార్థన పనులు, యోధులు, సంఘ కాపరులు, అనేకమైనటువంటి ప్రార్థించేటువంటి ఆత్మీయ బంధువులు కూడా ఇలాగ ప్రార్థన చేయాలి. ప్రార్థన వలన సమస్తము పరిశుద్ధపరచబడుతుంది కనుక ఈ యొక్క భౌతికమైన గాయాన్ని, శరీరాన్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి సుగంధమనే ప్రార్థనా ద్రవ్యముతో ఈ శరీరాన్ని పరిశుద్ధపరుస్తూ దానిని భూస్థాపన చేయడానికి సిద్ధమవుతున్నారు. కనుక కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తుంది, క్రీస్తులో నిద్రించిన వారు శరీరం అనేది మాయమైన ఆత్మ క్రీస్తులో జీవింపచేయుచున్నది. అంటే యేసు క్రీస్తు ఆత్మను మరి విశ్రాంతిలోకి ప్రవేశింపచేసి అక్కడ ఆయన రాకడ వరకు దాచి ఉంచుతారు. కనుక ఇది క్రైస్తవుల యొక్క విశ్వాసము, నిరీక్షణ. కనుక ఈ శరీరము కనబడకపోయినా ఆత్మ విశ్రాంతిలో సేఫ్టీ గని అనేటువంటి ఒక ప్రదేశం ఉన్నది. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము.
ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా మోయలేని మ్రానుతో మోము పైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా సోలివాలి పోయావా ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము జీవ కిరీటం మాకు ఇచ్చావు ముళ్ళ కిరీటం నీకు పెట్టాము జీవజలములు మాకు ఇచ్చావు చేదు చిరకను నీకు ఇచ్చాము జీవ కిరీటం మాకు ఇచ్చావు ముళ్ళ కిరీటం నీకు పెట్టాము జీవజలములు మాకు ఇచ్చావు చేదు చిరకను నీకు ఇచ్చాము మా పక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ పక్కలో పల్లెముతో ఒక్క పూటు పొడిచితిమి తండ్రి వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు వీరిని క్షమించు అని వేడుకున్నావా పరమ తండ్రి ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము నీ కోసమే నా కోసమే కలువరి పయనం ఈ కలువరి పయనం కలువరి పయనం ఈ కలువరి పయనం ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము
మనం దేవుని వలన మేము అనుభవించము వీటిలో అనుభవించగలరా ఆయన నామములకు వీరికి నలుగురు సంతానంలో అన్న అన్నయ్య మొదటి తమ్ముడు సుబ్రహ్మణ్యం రెండవ తమ్ముడు మా నాన్నగారు వీరికి 1965లో పి సంగరాజు అనే గారు గ్రామపంచాయతీ వీరికి ఏకైక కుమార్ పి సురేష్ కుమార్ వీరి వివాహం జరిగింది. వీరికి ఇప్పుడు కుమార్ పి రవి కుమార్ పి పవన్ కుమార్ సంగరాజు గారు వీళ్ళందరూ సుబ్రహ్మణ్యం కేంద్రంలో మా కేంద్రంలో మెడికల్ హాస్పిటల్ పట్టణంలో పనిచేస్తున్నారు. అట్లా కూడా ఆయన సహాయకులతో పనిచేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన అందరి దగ్గర కూడా అల్లు నాన్నగారు కూడా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా అన్నగారు చెప్పాలంటే ప్రత్యేకంగా ఒకరికి జన్మించే పరోక్షంగా మా అన్నయ్య రామయ్య వెంకటయ్య రాజయ్య నేనైతే అందరికీ ఆమె పరోక్షంగా జన్మించారు. ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి క్షణంలో మా తల్లిదండ్రులు కూడా తన సొంత బిడ్డలలో ఎక్కువగా అంతేకాకుండా వర్కులు మనకు తీసుకోవాలి వారు కూడా ఆమె మేమందరం నిలబడడానికి స్థాయిలో ఉండడానికి దేవుడు గొప్పవాడైతే దేవుడు ప్రత్యేకంగా పరోక్షంగా ఎక్కడో మార్పుల గ్రామంలో ఏది లైఫ్ తీసుకోవాలని పునాది మాట్లాడారు. ఈరోజు అన్ని ఆధారాలు ఒక స్థానం దాని ప్రత్యేకంగా పెద్దలు గొప్ప పెట్టుకున్నారు. కేవలం మన చిత్రం చూసి మన సంకల్పం మన సూచన మన నిజాన్ని ఆమె నడిపి ఆ మాట ఆమె చేత ఆమె కష్టం మాకందరూ పనిచేయాలి. చెప్పాలంటే మా కళ్ళ తెలియజేయాలన్నా మా అర్థానికి ఎక్కువగా పాలించండి అనుకోకూడదు. నిజంగా అతనిలో అప్పుడు చెప్పాలి Oh,
విశ్రాంతిలో ప్రవేశించడం మాట నిశ్చయం కలగను. ముందు సువార్త ప్రవేశించలేదు నేటికి మీ హృదయమును కఠినపరచబడని వెనుక చెప్పబడిన ప్రకారం ఎంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేటిని ఒక దినమును నిర్ణయించుకున్నాడు. విమర్శలో వారికి విశ్రాంతి కలుగు చేసినట్ల ఆ తర్వాత మరి యొక్క దినమును గురించి ఆయన చెప్పకపోవు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వల్ల మీరు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించినట్టు జాగ్రత్త పడడం ప్రారంభిస్తున్నారు. శివుడు దేవ ప్రభుగల తల్లి పరిశుద్ధుడ ఆదరణ చేయవలసిన ప్రియుల ఆదరణ నిమిత్తము మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా దైవం మాట్లాడాలని ఏసునామమున సడన్ గా ప్రేమ సమాజము సంఘిస్తున్న వారు అది అఫిషియల్గా భౌతికానికి కొలమాలు వేసిన వాళ్ళు అనిపిస్తారు. ఆ తదుపరి అయిన తర్వాత ఎవరైనా దర్శించాలనుకుంటే చూస్తారని చూడవచ్చు. తిరిగి కుటుంబీకులకు మనలో కూడా మనకి చూడడానికి అవకాశం ఉంటుంది కనుక మనం దాన్ని పాటించాలని ప్రార్థన చేస్తుంది. జీవనాన్ని మా ప్రభుత్వానికి పరిశుద్ధుగా వాళ్ళకి వందనాలు చేస్తున్నాం. గతంగా దీనికి చూస్తున్నాం. శిరోమణి తిరిగి రాత్రి మీ దాసులు అర్పించుకున్నాం. ఎందుకంటే ఆమె బ్రతికిన జన్మలో ఆమె ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆయుష్ అందరినీ పట్టించుకుంటాను. అదే కట్టెలు తెప్పిస్తాను. అలాగే కొందరు ఎందరికి మేలు జీవిస్తారో, ఎందరి ప్రేమాభిమానాలు పొందుకుంటారో, ఎందరికి ఒక దీవెనకరమైన వ్యక్తులుగా పొందుతారో, అతను పుట్టిన వలన అనేకులు సంతోషించులని మీ భక్తులైన యోహాను గురించి చెప్పినట్లు, ఇదిగో నాయన కొందరి భక్తులను నీవు వారి ద్వారా అనేకులకు సంతోషాన్ని కలుగజేసేందుకు రాష్ట్రాలు బట్టి ఆమె ఎవరెవరికి ఎలాంటి మేలు చేసిందో, ఆమె పట్ల ఎవరు కృతజ్ఞతలు ఉన్నారు, ఇదిగోనైనా ఆమెను చేరదీసి ఆదరించి ఆమె కష్ట సుఖాలలో ఆమెకు చేదోడుగా ఎంతమంది సంఘ పెద్దలైతేనేమి, నాయకులైతేనేమి, సేవకులైతేనే నిలబడ్డారో వాళ్ళందరినీ పట్టిస్తూ వాతావరణాన్ని స్వాతంత్రం పరిశుద్ధుల చేతి మట్టిగా అప్పగించుకోలేదు. నీ సన్నిధిని నడిపింపు మాకు మట్టిగా దయచేయడం చేయవలసిన క్రియలను బట్టి సంఘాన్ని బట్టి ప్రార్థిస్తూ మీ ఆదరణ కుటుంబాన్ని అప్పగిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి సహవాసము సమాధానం ఆదరణ కుటుంబ సభ్యులకు రక్త సంబంధికులకు క్రియలకు చేయవలసిన ప్రతి ఒక్కరికి సదాకాలం
దేవుడు తోడైంది నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, నా కాపరి నీకు స్తోత్రం. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము.
ఘనులైన వారే గతించగా ధనమున్నవారే మరణించగా ఘనులైన వారే గతించగా ధనమున్నవారే మరణించగా ఎన్నతగని వారమైన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఎన్నతగని వారమైన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు, ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. తిరిగి మన్నైపోదు నేనే పునరుద్ధానంలో చేరుకుని ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినట్టు మరియు జీవించిన నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఆమేన్. నిన్ను కలుగజేసిన తండ్రి అయిన దేవుడును, నిన్ను రక్షించిన కుమారుడైన దేవుడును, నిన్ను పరిశుద్ధపరిచిన పరిశుద్ధాత్మ అయిన దేవుడును, శరీరము సమాధిలోను ఆత్మ తన యందును కనపడుతున్నముగా కాపాడుగాక. ఆమేన్. సర్వశక్తిగల దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు సమాధానము నిరీక్షణయు కలిగింది. ఆయన మరణము చేత మరణమును సమాధి ఎందు ఆయన పొందిన శాంతిని బట్టి నీ పరిశుద్ధుల సమాధిని పరిశుద్ధపరిచి తన మహిమ గల ప్రోత్సాహము వలన దేవుడు అభిషేకము వెలుగులోనికి తీసుకున్నాడు. మా కొరకు ఆయన యందు నిద్రించి వారందరికీ మరణం మీద సమాధి మీద ఆయన సేవకులమైన మాకు యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఆదుపెట్టుకుంటున్న శరీరంలో ఏ జాగ్రత్త, అది అజంత జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అది ఎక్కడదో జరిగింది. ఇప్పుడు రాలా, దేవుడు దండం పెట్టుకోవాలా. నేను చెప్పలా కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తు
గుర్తించదు నీ తల్లి కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ కట్టె మిగిల్చింది కన్నీటి గాథ కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చిందే కన్నీటి గాథ కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవరికి కనిపించక నీ ఆత్మ వెళ్ళిపోవును కన్నవారే చనిపోయినా మాకు అక్క మా కూడబుట్టినామంటే ఆమె పోయిన దానికి ఏం చెప్పాలి మాకు అర్థం కాల అటువంటి దుఃఖ విశేషంలో మేము ఉన్నాం మేము చెప్పేదానికి అవదు మాకంతా కూడా ఒక దావ చేసినామే మాకు మంచి ఒక పొజిషన్లో ఉన్నామంటే కారణం మా అక్క ఆ అక్కని గురించి నేను చూడాలని మధురై నుంచి జర్నీ చేసి ఇప్పుడు వచ్చి మా కుటుంబంతో అందరితో కలిసి మాట్లాడుకున్నా అక్కని చూడలేదనేసి చాలా కష్టంగా ఉన్నది ఇంకో జన్మంలో చూస్తూ ఉన్నాను అనుకున్నా ఫోన్ చేయలేదా
అజంతా మాట్లాడు, అజంతా పంపిస్తాను. వీడియో కాలా? అజంతా నా ఫోన్కు ఒక 10 రూపాయలు మా కార్డా చెప్పు పెట్టు. లేదు వేసేలే, రీఛార్జ్ చేసేసిన, నెట్ కార్డు కూడా వేసేసిన అంతా. నెల రోజులు నీకు ఎంత ఛార్జింగ్ పెట్టుకొని ఎంతసేపు అయినా మాట్లాడుకో. వీడియో కాల్ అన్నీ ఇంకా శ్రీరామ్ అన్నకి